హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ జోకుల వర్షం వినిపించండి మీ హర్షం. ఒకసారి ఒకతను వర్షాలు లేవని బాధపడుతున్నాడు. ఫ్రెండ్ అడుగుతున్నాడు, ఏరా నీకు ఎలాగో వ్యవసాయం లేదు పాడు లేదు, వర్షం కోసం అంత ఎదురు చూస్తున్నావేంటి? ఏం లేదురా, మొన్న సింగపూర్ వెళ్ళినప్పుడు రంగురంగుల గొడుగు కొనుక్కొచ్చా, అది ఇప్పుడు వరకు వాడటానికి అవకాశమే రాలేదు, అందుకని చూస్తున్నా, వర్షం వస్తే బాగుండదు. సరే, వాడేదో రంగురంగుల గొడుగు కొనుక్కొచ్చాయంట, అందుకని అకాల వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు. రైతులు ఏమైపోయినా వాడికి పర్వాలేదు. అలా ఉంటారు కొంతమంది. ఒకసారి ఒకడు స్కూల్కి వెళ్ళని మొరాయిస్తున్నాడు. ఏడా ఎందుకురా అంటే, బయట వర్షం పడుతుంది అన్నాడు. రే, చిన్న వర్షానికే స్కూల్ మానేస్తావా? మరి మీరేగా అంటున్నారు నాది మట్టి బుర్ర అని. మరి వర్షంలో తడిస్తే నా తల మీద ఎక్కడ మొక్కలు వస్తాయో అని భయం వేసి నేను మానేసా. చూసారా, ఈ పిల్లలకి ఏ వంక దొరుకుతుందని చూస్తారు, వాడికి ఆ వంక దొరికింది. అలాగే ఒకసారి స్కూల్లో ఓ టీచరు, ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి రాయమంటే ఈ ఖాళీ పేపర్ ఇచ్చి వెళ్తున్నావేంట్రా? టీచర్, ఇవాళ భారీ వర్షం కురిసి ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దయిపోయింది, అందుకే ఖాళీ పేపర్ ఇచ్చాం. ఎంత తెలియగలడు, చూసారా ఎంత తెలియగలడు. రాయాల్సి వస్తుందని చెప్పి మ్యాచ్ రద్దయిపోయిందని చెప్పి చెప్పేస్తున్నాడు. అలాంటి మేధావులు, పిల్ల మేధావులు ఉంటారండి అక్కడక్కడ. ఒకసారి కొత్తగా కాపురానికి వెళ్తున్న అమ్మాయితో వాళ్ళ అమ్మ చెప్తుంది, చూడమ్మా, మన భారత స్త్రీ అంటే ఎప్పుడూ కూడా భర్త భోజనం చేసిన తర్వాతే భార్య భోజనం చేయాలి, అది మన సాంప్రదాయం. అందుకే నువ్వు ముందు భర్తకి భోజనం పెట్టి ఆ తర్వాతే నువ్వు చెయ్యమ్మా. ఏంటి ఆ ఎర్ర చూపులు చూస్తావో, నేను చెప్పింది నీకేమైనా అర్థమైందా? అబ్బా అర్థమైంది లేవే, ముందు మొగుడికి పెట్టాలి, ఆ మొగుడికి ఏమీ కాకపోతే నేను తినాలి, అంతేగా. చూసారా ఎంత బాగా అర్థం చేసుకుందో. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకడు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే పర్లేదు తగ్గిపోతుంది అంటే పదే చెప్తుంటే నా జబ్బు తగ్గిపోతుందేమో అనుకున్నాను రా, తీరా ఆయన బిల్లు కట్టలేక నా ఆశ తగ్గిపోయిందిరా. చూసారా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనమాట. తగ్గిపోతుంది అంటే అదే జబ్బా డబ్బా మనకు తెలియదు. ఒకసారి ఒక భార్య భర్తతో అంటుంది, ఏమండి మీరు తాగే మందు ఎక్కువ లేకపోతే ఈ భార్య ఎక్కువ చెప్పండి ఒకసారి. భార్య ఎక్కువే? ఎలాగో చెప్పండి. మేము మందు తాగితే ఓన్లీ తలకే ఎక్కుతుంది, ఈ భార్యలు మాత్రం నెత్తి మీద ఎక్కి కూర్చుంటారే, అందుకే భార్యలే ఎక్కువ. తాగిపోతే చచ్చినాడా, ఎప్పుడు అయ్యే మాటలు అనుకుంటూ కోపంగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఏమండి ఆయన చెప్పింది నిజమంటారా? ఇద్దరు ముసలి వాళ్ళు కూరగాయల మార్కెట్కి వెళ్ళారు. అందులో ఒకడు అడుగుతున్నాడు, ఎరా ఆ అమ్మాయి దగ్గర కూరగాయలన్నీ తాజాగా నవనవలాడుతూ ఉంటాయి, అక్కడికి వెళ్లకుండా ఇదిగో ఏరి పారేసిన కూరగాయలు ఉన్న ఈ అమ్మాయి దగ్గర కొంటావేంట్రా అంటే, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను అనుకోరా, రండి తాతగారు అని పిలుస్తుందిరా, అదే ఈ అమ్మాయి అనుకోరా, రండి మావయ్య గారు రండి అంటది, అందుకే ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తారు. నేను చూసారా పిలుపులు ఎంత ఉందో. మావయ్య గారు అంటే ఉన్న ఇంట్రెస్ట్ తాతగారు అంటే లేదండి, అది సంగతి. ఒకసారి ఒకడు అమాయకంగా అడుగుతున్నాడు, ఏమండి ఈ పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని చూపించి కనపడకపోయినా కనపడినట్టుగా భ్రమ చెందమని ఎందుకు చెప్తారు గురూజీ? అప్పుడు ఆ గురువు గారు చెప్తున్నారు, ఏం లేదు నాయన, పెళ్ళైన తర్వాత నీ బ్రతుకంతా భ్రమలోనే గడపాలని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అనమాట, అందుకే కనిపించకపోయినా కనపడినట్టు భ్రమ చెందాలన్నమాట, అది సంగతి. అవునండి, ఆ పెద్ద ఆయన చెప్పింది నిజమేనంటారా? మీరే చెప్పాలి. ఒకసారి స్టూడెంట్ తండ్రి టీచర్ని గట్టిగా అరుస్తున్నాము, ఏమండి మీకు కుల్ఫీ తినాలి అనుకుంటే మీరు కొనుక్కొని తినాలండి, అంతేగాని స్టూడెంట్స్ని తీసుకురమ్మంటారా? ఇదిగో ఒకటి కాదు 2 తెచ్చా తినండి. నేనా కుల్ఫీ అడిగానా? నేను కుల్ఫీ అడగటం ఏంటండి? అడిగేటట్టుగా మా వాడు చెప్తున్నాడు, అందుకేగా మీకు 2 తీసుకొచ్చి ఇచ్చా. ఏరా నేను కుల్ఫీ అడిగానా? అవును టీచర్, నిన్న మీరు రేపు తీసుకురాకపోతే బయటకు పంపించేస్తానని చెప్పారుగా. అదే, అది కుల్ఫీ కాదండి, స్కూల్ ఫీ. అదే నాన్న అప్పుడు చెప్తున్నాడు పక్క నుంచి. చూసారా, స్కూల్ ఫీజు అలా కుల్ఫీ అయిపోయింది అనమాట. అట్లా ఉంటుంది ఏది ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేకపోతే. మరి ఇలాంటి రకరకాల జోక్స్ వినాలి అనుకుంటే మీరు సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ సంజీవ్ బాకి.